నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వంట వార్పు కార్యక్రమాలతో నిరసనలు పాపన్నపేటలో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం హాజరైన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో స్వేరస్ 7వ ఆవిర్భావ దినోత్సవం 3K హెల్త్ వాక్ ను ప్రారంభించిన నిర్వాహకులు ఇక డీటెయిల్స్ చూద్దాం నిర్మల్ జిల్లా తిమ్మాపూర్ సెంటర్లో బైన్సా డిపోకు చెందిన ప్రైవేట్ ఆర్టీసీ బస్సుకు తిమ్మాపూర్ ప్యానెల్ ఎక్సెల్ ఊడిపోయింది డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక రవాణాపై విధించిన నిబంధనలతో పేదవారు ఇల్లు నిర్మించుకోలేకపోతున్నారని దీనికి నిరసనగా ఈ నెల 24వ తేదీన చిత్తూరు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు చిత్తూరు తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దొరబాబు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మన్మోహన్ మాట్లాడుతూ ఇసుక రీచ్లలో ఇసుక అమ్మకాలపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలతో భవన కార్మికుల కడుపులు కొడుతున్నారని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు ఇసుక రీచ్ల నుండి ఇసుకను వైసీపీ నాయకులు అక్రమంగా ఇతర రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని పేద ప్రజలకు మాత్రం ఇసుక అందడం లేదన్నారు 24వ తారీఖు రాష్ట్రం మొత్తం మీద కూడా డివిజన్ హెడ్ క్వార్టర్స్లలో అంటే చిత్తూరులో జిల్లాలో చిత్తూరు తిరుపతి మదనపల్లిలో ఇసుక పైన నిరాహార దీక్షలు చేయడం కూడా జరుగుతుంది ఈరోజు జూన్ 1వ తారీఖు మొట్టమొదటిగా వైఎస్ఆర్ రెడ్డి సీఎం అయినాక ఇసుక పాలసీ తెస్తాము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇసుకని ఫ్రీగా ఇచ్చారు అయినా మేము కూడా దీనికి ఒక పాలసీ తీసుకొస్తామని చెప్పి మరి ఆయన చెప్పడం కూడా జరిగింది అది ఈరోజు సెప్టెంబర్ 5 నుంచి చేస్తామని చెప్పడం జరిగింది దాన్ని ఒకసారి ఆలోచిస్తే ఇదివరకు గ్రామాల్లో కానీ చిత్తూరు పట్టణంలో కూడా 1200 నుంచి 1500 లోపల ఇసుక ఒక ట్రాక్టర్ ఒక యూనిట్ అంటే సుమారు 3 టన్నులు కూడా మరి ఉచితంగా అంటే అక్కడ ఎక్కడా కూడా చలాన్లు కట్టకుండా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్తో 1200 నుంచి 1500 లోపల అంటే దగ్గరగా ఉంటే 1000 రూపాయలు ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇండ్లు కట్టుకునేదానికి కూడా ఎంతో ఉపయోగంగా ఉండింది అయితే ఈయన వచ్చి ఒక టన్నుకు 275 రూపాయలు అని ఫిక్స్ చేయడం జరిగింది అంటే 3.5 టన్నుకు వస్తే సుమారు 1500 రూపాయలు చలాను కట్టాలా అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఒక 1000 రూపాయలతో 2,500 నుంచి 3,000 రూపాయలు అవుతుంది న్యాయంగా అయితే దాన్ని కూడా కాకుండా ఈరోజు సుమారు 5 నుంచి 6,000 రూపాయలకు చిత్తూరు పట్టణంలో గ్రామాల్లో అయితే 4,000 రూపాయలకి ఇసుక ఇస్తూ ఉండేదాన్ని అందరూ వన్ డే నిరాహార దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నాం చిత్తూరు రెవెన్యూ డివిజన్ తరఫున మేము గాంధీ స్టాచ్యూ కోడలో దగ్గరలో ఏర్పాటు చేయడానికి డిఎస్పీ గారు కూడా పర్మిషన్ పెట్టడం జరిగింది ఈరోజు రేపు ఆయన పర్మిషన్ కూడా ఇస్తున్నారు అలాగే మేము కోరేది ఏమంటే ముఖ్యంగా దొరబాబు గారు చెప్పినట్టుగా ఇసుక కొరత అనేది రోడ్ ఆంధ్రప్రదేశ్ ఉంది ఒక చిత్తూరు కాదు రాష్ట్రం మొత్తం మీద ఉంది మనకంటే ఎక్కువ ఇంకా వేరే జిల్లాలో ఉన్నాయి చిత్తూరులో ట్రాక్టర్లు పోతుంటే దానికి ఏ పర్మిట్ లేకుండా తోలుకుంటున్నారు అది నిజమైన వ్యక్తికి ఇల్లు కట్టుకోవడానికో వేరే విధానికి కావాలని అడిగితే వారికి పర్మిట్లు కావాలంటారు పర్మిట్లకి వాళ్ళకొక రూలు మాకు ఒక రూల్ అన్నట్టుగా ఉంది మేము మొన్న జాయింట్ కలెక్టర్ గారు కలిసి డిపార్ట్మెంట్ వర్కులు చేసుకునే దానికి పర్మిషన్ ఇవ్వండి అంటే అదే వైసీపీ చేసే కాంట్రాక్ట్లు మాత్రం ఇస్తున్నారు తెలుగుదేశం సైడు లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళకి ఇవ్వడం దాన్ని మేము నేరుగా దృష్టికి కూడా తీసుకెళ్ళాము కాబట్టి దీనికి ఉద్దేశించి మేమేం చెప్తున్నామంటే
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. తాత్కాలిక డ్రైవర్లకు కండక్టర్లకు పువ్వులు ఇచ్చి నిరసన తెలిపారు ఆర్టీసీ కార్మికులు. డిపో ఎదుట వంటవార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన చేపట్టారు. వంటవార్పు కార్యక్రమంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. 30వ తేదీ వరకు ప్రతిరోజు ఆర్టీసీ కుటుంబ సభ్యులు ప్రభుత్వ అణచివేత ధోరణికి నిరసనగా డిపో ఎదుట వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనంత మాత్రాన కార్యకర్తలు అధైర్యపడొద్దని మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంట తిరుపతి రెడ్డి సూచించారు. పాపన్నపేటలోని మంచిర గార్డెన్లో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం పార్టీ అధ్యక్షుడు అమృతరావు అధ్యక్షతను నిర్వహించారు. ఈ సమావేశానికి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి హాజరై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేంత వరకు విశ్రమించకుండా కార్యకర్తలకు వెన్నంటి ఉంటామని వారు భరోసా ఇచ్చారు. ఈ స్ఫూర్తి పూర్తి తెలంగాణ వ్యాప్తంగా పోవాలని చెప్పి నేను అధ్యక్షుల వారికి కూడా నేను సూచనలు చెప్పగలుగుతానని చెప్పి, ఎందుకంటే ఇక్కడ పాపన్నపేట మరి సోదరులతోటి ఆదర్శంగా తీసుకొని మరి తెలంగాణ వ్యాప్తంగా మరి ఫస్ట్ మన మెదక్ పార్టీ కార్యకర్తల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఏమేమైతే హామీలు ఇచ్చిందో అవి ఎంతవరకు అమలైనాయి, ఏమేమి చేశారు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్న కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడానికి కొరకు ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమస్య కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఆల్రెడీ పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ కానీ ఇవాళ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆర్టీసీ సోదరులు చేస్తుంటే మరి హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చి చర్చలు జరపమని చెప్తే కూడా ముఖ్యమంత్రి తుంగులో దొరికి దాన్ని పక్కన పెట్టి మరి అహంకారిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రజలంతా మరి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా ఏకమవుతూ ఉన్నారు. ప్రజాకోర్టులో నిలబెట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా కూర్చడానికి మరి ప్రజలంతా సిద్ధమవుతూ ఉన్నారు. ప్రజా సంఘాలు కానీ, అన్ని కుల సంఘాలు కానీ వారందరూ కూడా ఈరోజు ఆల్ పార్టీస్ కూడా ఏకమై నిన్ను దుర్బలని గద్దె దింపడానికి ఏకమయ్యే దినాలు వచ్చినాయి. మరి తెలంగాణ తెచ్చుకోవడానికి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డిపోకు చెందిన పలువురు ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక డ్రైవర్లపై బస్సులపై దాడికి ప్రయత్నించారు. అచ్చంపేట లింగాల రోడ్డులో ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి దీక్ష శిబిరం ముందు నుండి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి తాత్కాలిక డ్రైవర్ కండక్టర్లపై మూకుమ్మడి దాడులు చేసేందుకు ప్రయత్నించారు. బస్సుపై నుండి కొంతమంది డ్రైవర్లు దూకే ప్రయత్నం చేశారు. సకాలంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో స్వేరోస్ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుండి సబ్ స్టేషన్ నుండి గోపాలరావుపేట్ అంబేద్కర్ చౌరస్తా వరకు 3K హెల్త్ వాక్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చొప్పదండి సిఐ రమేష్, రామడుగు ఎస్ఐ రవి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చొప్పదండి సిఐ మాట్లాడుతూ చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని, వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వేరో జిల్లా అధ్యక్షులు సుంకె మల్లేశం, నార్త్ జోన్ అధ్యక్షులు మేకల రవీందర్, చొప్పదండి నియోజకవర్గ స్వేరోస్ ప్రెసిడెంట్ కొలిపాక వినోద్, మనోజ్, యువకులు 200 మంది స్వేరోస్ పాల్గొన్నారు. Smart, slow.
5 ఏళ్ల రాజకీయాల్లో చాలా నేర్చుకున్నా. ఎన్నికల్లో ఓడిపోవడం ఓ రకంగా చాలా మంచిదే. ఓటమి తర్వాత ఎవరు ఏంటి అని చాలా బాగా తెలుసుకున్నా. నా భర్త భార్గవ్ రామ్ క్యాస్ట్ వల్ల ఓడిపోయాననే వార్తలు చాలా బాధించాయి. నేను పులివెందులకు వెళ్లి రాగానే కేసులు నమోదు అయ్యాయి అన్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్ళగా పోలీసులను అడ్డుకున్న సమయంలో అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు ఆమె. మీరు అడిగే పద్ధతులు అడిగింటే అది వేరు, నేను చూసుకుంటాను, వదిలేసేయండి. వచ్చి ఇంట్లో సామాన్లు బలగొడతారా? మీ ఎస్పీ గారితో ఏం మాట్లాడినారో ఇవన్నీ కూడా బయటికి తీస్తాను, కానీ మీరు దాటుకొని పోతారు. మీరు స్టేషన్ గారికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. చిక్కు మీరు ప్రైవేట్ కంప్లైంట్ బుక్ చేసేసి take his names, take his photographs, take him and go. Please go. No, I will not take out the lock. ఎప్పుడైతే ఈ విధంగా ఇచ్చేస్తున్నారో అప్పుడే మా వాచ్మెన్ ఉన్నారు, మా సర్వెంట్స్ ఉన్నారండి. కానిస్టేబుల్ ఇంటికి వచ్చి లోపల దొంగలాగా వస్తే గుర్తు పెడతారా? పక్క నుంచి వచ్చారా? సర్వెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారండి ఇంట్లో. వారంటీ చూపి వారంటీ చూపించి అదేదో పాస్పోర్ట్ ఇది లేదు, అరెస్ట్ చేయడానికి ఏమై అదర్స్ ఫోన్ టు దిస్ లెట్ హిమ్ టేక్ మా ఫోటోస్ వీడియోస్ అన్ని చిక్కుకు పెట్టేసండి. వారెంట్ లేకుండా ఇళ్ళ మీదకి వస్తారా? అంటే మేము ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాము. మీ ఎస్పీ నుంచి మీరేమంటున్నారో మీకు తెలియదా? ఫారిన్ పాస్పోర్ట్ ఉంది మేడం, స్టేట్ లేక కాదు. ఇది స్కూల్, మీరు ఇంత సీన్ చేస్తున్నారు, మొత్తం అందరితో కంప్లైంట్ పెట్టించండి. టెక్నాలజీ తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే నిన్న ఇంటికాడికి వచ్చి వీడియో తీసినారో అది ఏ ఛానల్ కి పంపించారో ట్రేస్ చేయడం పెద్ద విషయం కాదు. వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు. నేను బయటికి ఆ వీడియో నేను పెట్టలేక కాదు కదా. ఆ వీడియో బయటికి పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగము? మీ డిపార్ట్మెంట్ పైన నమ్మకం మీరే పోగొట్టుకుంటున్నారు. అదేమన్నా పెద్ద హీరోయిజం అనుకుంటాం? ఒక ఇళ్ళ కాడికి రావడము, వారెంట్ లేకుండా సెర్చ్ చేయడము, ఇదేం కొత్త కాదు. నేనేమి ఇది ఫస్ట్ టైం కాదు చూసేది, ఇళ్ళ కాడికి పోలీసులు రావడము. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలం మఠూర్ గ్రామంలో వ్యవసాయ పొలంలో పిడుగుపడడంతో ఆషన్న అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందగా మరో 2 గాయాల పాలయ్యారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ లో జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. గోదావరికని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గెలిచి 9 నెలలు గడుస్తున్నా ప్రజలందరినీ కలవలేకపోయాను అని అన్నారు. ఎలక్షన్ల సమయంలో ప్రజా చైతన్య యాత్ర పేరుతో అందరినీ తనని గెలిపించమని అడిగానని, ఇప్పుడు రామగుండం ప్రగతి ప్రణాళిక బాట కార్యక్రమంని ఏర్పాటు చేశామని, దీని ద్వారా ప్రతిరోజు 2 డివిజన్లను సందర్శించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని, అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం కార్యక్రమంను కూడా చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ నుండి మొదలు పెడుతున్నామని ఆయన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రామగుండం కార్పొరేషన్ ప్రగతి ప్రణాళిక బాట, ఈ యొక్క ప్రగతి ప్రణాళిక బాటలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజెప్పడంతో పాటు ఇంకా ఈ యొక్క డివిజన్లలో ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా పూర్తిగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి
ఆ సమస్యలను పరిష్కరించేటువంటి లక్ష్యం కొద్దీ ఈ యొక్క కార్యాచరణను తీసుకోబోతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి గ్రామ ప్రణాళిక కార్యక్రమంలో పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఆయా గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రణాళికను సిద్ధం చేసి పరిష్కరించేటువంటి దిశగా ఈరోజు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం ఒక గొప్ప కార్యాచరణతోని ఆ కార్యక్రమం పూర్తయింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ప్రత్యేకంగా రామగుండం కార్పొరేషన్లో ఈ యొక్క ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రగతి ప్రణాళిక బాట కార్యక్రమాన్ని మేము నిర్వహించాలని ఒకటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉన్నది. 25వ తారీఖు నాటి జరగబోయేటువంటి యొక్క కార్యక్రమం ప్రతిరోజు 2 డివిజన్లలో మాత్రమే ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క డివిజన్లకు సంబంధించినటువంటి వివరాలను రేపు పూర్తిగా పత్రికల ద్వారా మీ ద్వారా ప్రజలకు డివిజన్లలో ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులకు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా తెలియజెప్పడం జరుగుతుంది. ఆదివాసీల ఆరాధ్యుడు కొమ్రం భీంతో కలిసి నిజాం సైన్యాన్ని ఎదిరించి పోరాడిన కొమ్రం సూరు 22వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని కోలాంగూడలో ఆదివాసులు ఘనంగా జరుపుకున్నారు. ఎంపీ సోయం బాపురావు కొమ్రం సూరు విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొమ్రం సూరు సేవలు మరవలేనివని వారు గుర్తు చేశారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్య, సబ్ కలెక్టర్ పీటీజీ ప్రత్యేక అధికారి గోపి కొమ్రం సూరు సేవలు మరవలేనివని వారు గుర్తు చేశారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్య, సబ్ కలెక్టర్ పీటీజీ ప్రత్యేక అధికారి గోపి, కొమ్రంభీం జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావులు కలిసి సూర్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధన్యవాదాలు మా ప్రోగ్రామ్ గారికి. ఇప్పుడు మా పొలం हमने आज हमने दौड़ फेंकतो ఏదైతే సాటిలైట్ స్కూల్ సంసవ ఇప్పుడు మీరు అందరూ యథాతథ కులం ఒక వ్యక్తి మీకు అందుబాటులో ఉంటాడు. కాబట్టి మీకు కళాకారులు చాలా నారాయణ పనులు ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా మీ తరఫున వాళ్ళు కూడా మన గవర్నమెంట్ పరిస్థితులు మాకు ఉంటాయని మేము ఆశిస్తున్నాం. అక్కడ సహకరిస్తే మేము ఒక షార్ట్ ఫిలిం తీయడానికి మగవాడు లేదు ఇంకొకటి కూర్చొని ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే స్థలం ఉంది కానీ డబ్బులు లేదని చెప్పడం జరిగింది. మరి లాస్ట్ టైం నేను 2 లక్షలు ఇచ్చాను, అది సరిపోలేదు. కాబట్టి ఈరోజు ఒక పీటీజీ వాస్తవంగా మనం చూస్తున్నాము. అన్ని తెగల్లో మరి పీటీజీ తెగ వెనుకబడి ఉంది. ఆ గ్రామాల్లో ఇంకా లింక్ రోడ్సే కావచ్చు, సీసీ రోడే కావచ్చు, నాలీలే కావచ్చు, గ్రామాల్లో డెవలప్మెంట్ లేదు. మరి మనకి ఈరోజు మన జిల్లాకి 10 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది.
మరి దాంతో పాటు స్పెషల్గా మీరు ఫస్ట్ ప్రయారిటీ ఉట్నూరు ఇంద్రవెల్లికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఈ ఐటీడీఏ మన దగ్గరే ఉంది కాబట్టి మళ్ళీ ఎవరు ఏలు పెట్టి చూపించకుండా మనం పనిచేయాలి. మరి మీరైతే మంచోళ్ళు, మరి మీ దగ్గర సమస్యలు తీసుకురాగానే వెంటనే స్పందిస్తున్నారు. ఇంకా చాలా మంది పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారని చెప్పి ఇప్పుడే తమ్ముడు చెప్పడం జరిగింది. మరి అలాంటిది ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు కూడా 57 సంవత్సరాల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ ఇప్పించడం జరుగుతుంది. దాంతోపాటు సార్ మనకి ఢిల్లీ నుంచి కూడా ఒక స్కీమ్. మా గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి, ఎలా చేస్తారు మా వాళ్ళకి ఇంకా ఎలా ఇస్తారు, దానికోసమే కేవలం రిక్వెస్ట్ చేస్తే సబ్ కలెక్టర్ గారు వచ్చారు. యాక్చువల్లీ ఐటీడీలో ఓన్లీ ఒకటే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, కానీ నా రిక్వెస్ట్ మీద తను రావడానికి ప్రయత్నించారు. థ్యాంక్ యూ. మనకు మొత్తం కులాం తోటి హ్యాబిటేషన్స్ 425 ఉన్నాయి ఐటీడీ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. అందులో భాగంగా మొదటి విడతలో 40 గ్రామాలు మేము తీసుకున్నాం. ఈ 40 గ్రామాలని మేము ఆదర్శ గ్రామాలు తీర్చిదిద్దుతున్నాం. సరే, ఆదర్శ గ్రామం అంటే ఏం చేస్తారు మీరు? ఆదర్శ గ్రామం అంటే ఆ గ్రామానికి అవసరమైన కమ్యూనిటీ అసెట్స్ అంటే రోడ్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ అంటే ఏది అత్యవసరం ఆ గ్రామంలో ఆ గ్రామ సభ నిర్మాణం ద్వారా ఏదైతే ఆ గ్రామస్తులు చెప్తారో ఆ వర్క్స్ మేము టేకప్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ 40 గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి మనం ఒక ఎకనామిక్ అసెట్ ఇస్తున్నాం. అందులో ఎక్కువ మంది అడిగేది, సార్ మాకు బుల్లెట్ కార్డ్ కావాలని అడుగుతున్నారు, ఎడ్ల బండి. ఈ సంవత్సరం ఐటీడీఏ నుంచి 700 కుటుంబాలకి ఎడ్ల బండ్లు ఇచ్చాం. ఇది మాత్రమే కాకుండా 700 కుటుంబాలు అంటే కులాం తోటీస్ మాత్రమే. ఇది మాత్రమే కాకుండా మనకు ఎంఎస్ఎస్ కింద 320. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, వంట వార్పు కార్యక్రమాలతో నిరసనలు. పాపన్నపేటలో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం, హాజరైన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో స్వేరస్ 7వ ఆవిర్భావ దినోత్సవం, 3K హెల్త్ వాక్ ను ప్రారంభించిన నిర్వాహకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.